ఐటీ దాడులు కొనసాగింపు. టాలీవుడ్ లో ఐటీ దాడుల భయం పట్టుకుంది. బడా నిర్మాతలందరూ 2-3 రోజులుగా ఐటీ దాడులకు ఇబ్బంది గురవుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను ఐటీ అధికారులు బుధవారం కూడా సోదాలు కొనసాగించారు. బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు. మరి ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన చిత్రాలు పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, వారసుడు సినిమాలకు సంబంధించిన చెక్కులపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రేమ పేజీ తీనా పేజీలో రాసున్న అందాల ఆ పేరు నీనా. దర్శకుడు సుకుమార్ హైదరాబాద్ చేరుకోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలోనే ఐటీ అధికారులు ఆయన్ను కలుసుకొని నేరుగా తన ఇంటికి తీసుకుని వచ్చారు. పుష్ప సినిమాకు సుకుమార్ తీసుకున్న పారితోషికం గురించి వారు ఆరా తీసినట్లు సమాచారం. అయితే పారితోషికం కింద సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప 2 లాభాల్లో వాటా తీసుకున్నట్లు, ఆ వాటా ప్రకారం దాదాపుగా సుకుమార్ రెమ్యూనరేషన్ 200 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 300 కోట్లకు పైగా ఉండవచ్చునని తెలుస్తోంది. ఇక ఐటీ దాడుల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు నిర్మాతలు నవీర్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఏరియాలు వారీగా సినిమాను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన ఒప్పందాల్లో చాలా వరకు నల్లధనం ఉంటుందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరి ఈ క్రమంలో నిర్మాతలకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారి బ్యాంక్ ఖాతాల మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన పెట్టుబడి, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తున్నప్పుడు పలు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. ఇటీవలే విజయవంతమైన సినిమాల బ్యాలెన్స్ షీట్లు, ఐటీ శాఖకు ఆయా నిర్మాణ సంస్థలు అందించిన వివాదాల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సినిమా కలెక్షన్లకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్లో కూడా వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం. తక్కువ పెట్టుబడితోనే నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తొలి వారంలోనే 200 కోట్ల కలెక్షన్లు, పుష్ప సినిమాకు ఇప్పటి వరకు 1850 కోట్ల కలెక్షన్ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. పేజీలో రాసున్న అందాల ఆ పేరు నీనా. మరి ఈ నేపథ్యంలో వాటిపైన ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఇక తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాకు సంబంధించి దిల్ రాజు సంస్థ చూపించిన లెక్కలపైన అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐటీ సోదాలు తనను ఒక్కడినే లక్ష్యంగా చేసుకుని జరగటం లేదని, సినీ రంగంలో చాలా చోట్ల జరుగుతున్నాయని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. దీన్ని బట్టి అధికారులు అడిగిన అన్ని వివరాలు, బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చామని, పన్ను చెల్లింపులకు సంబంధించి తేడాలుంటే వారిచ్చే నోటీసుల ఆధారంగా వ్యవహరిస్తామని తెలియజేశారు.